అందరికీ నమస్కారం అండి. మమతల కోవెలకి స్వాగతం. ఈ రోజైతే ఇంకొక వ్లాగ్‌తో అయితే మీ ముందుకొచ్చేసాను. ఈ వ్లాగ్‌లో మీరు ఏమేం చూడొచ్చు అంటే, మా మేనల్లుడిని మేము పెళ్ళికొడుకు చేయటం, అలాగే పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మా వాళ్ళు చేసే అల్లరి అంటే డాన్సులు కానీ, నవ్వులు కానీ ఇవన్నీ ఈ వీడియోలో మీరు చూడొచ్చు. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు ఈ వీడియోని చూసి మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయటం, షేర్ చేయటం మాత్రం మర్చిపోవద్దు. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోతే మా మేనల్లుడైతే ముందు రోజు నైటే వచ్చేసి మా ఇంట్లోనే ఉన్నాడనమాట. ఇంకా తెల్లారిన తర్వాత ఇంకా ఇంట్లో పనులన్నీ ముగించేసుకొని టిఫిన్‌లు అవన్నీ చేసేసిన తర్వాత నేను, మా పిన్ని వాళ్ళైతే బొట్టు చెప్పడానికి అంటే ఆ ఇళ్ళ దగ్గర వాళ్ళని పిలవటానికైతే వెళ్తున్నాము. ఈలోపు మేమొచ్చేసరికి వీళ్ళు ఇవన్నీ రెడీ చేసి పెట్టారనమాట. అంటే తాంబూలానికి కావాల్సినవి, నలుగు పెట్టడానికి కావాల్సినవన్నీ చేశారు. అలాగే చిన్న టెంట్ కూడా ఏపిచ్చామనమాట. ఎందుకంటే ఇంటి ముందు బాగా ఎండ ఉంది. మాలో ఏంటంటే ముందు మేనమామ నలుగు పెట్టి పెళ్ళికొడుకుని చేసిన తర్వాతే మిగతా వాళ్ళు ఎవరైనా నలుగు పెడతారు. ఇంటి నలుగైనా సరే మేనమామ చేసిన తర్వాతే చేస్తారనమాట. సో మేమైతే మేనమామ కాబట్టి ఇంకా మేము ఇంట్లో అబ్బాయిని పెళ్ళికొడుకుని చేయడానికైతే ఇవన్నీ రెడీ చేసామనమాట. అబ్బాయి వాళ్ళ అమ్మొచ్చేసి కన్వర్ట్. తను చర్చ్‌కెళ్తుంది. సో, అందుకని పెళ్ళికొడుకుని చేయడానికి తీసుకెళ్లే ముందు చిన్న ప్రేయర్ చేసుకుంటున్నారు. మళ్ళీ మీ అందరికీ డౌట్ రావచ్చు. అందుకే నేను ముందుగానే దాన్ని వివరంగా చెప్తున్నానన్నమాట. సో, వీళ్ళంతా మా ఆడపడుచులు. వీళ్ళు ఇంకా బాబునైతే కూర్చోబెడతానికైతే తీసుకొస్తున్నారన్నమాట. ఈలోపు మేము నలుగు పెట్టడానికి చెప్పిన ముత్తైదులందరూ వచ్చారు. నలుగు పెట్టాము. సో, ఆ వీడియో అయితే మిస్ అయిపోయిందండి. అది తీసాం కానీ అది ఎట్లా మిస్ అయిందో మిస్ అయిపోయింది. ఇంక అబ్బాయినైతే నలుగు పెట్టిన తర్వాత అబ్బాయికైతే ఆరతిచ్చి ఆరతి పాట పాడారులెండి. పిలిచిన వాళ్ళలో పెద్దవాళ్ళుంటారు గదా! వాళ్ళైతే ఆరతి పాట పాడారు. ఇంక అబ్బాయినైతే పీటల మీద లేసిన తర్వాత ఇక మా పిన్ని వాళ్ళైతే ఇక డాన్సులు వేస్తున్నారనమాట. మా పిన్ని వాళ్ళుంటే మామూలు నవ్వులు కాదండి. ప్రతి వీడియోలో నేను మీతో అదే చెప్తూ ఉంటాను. ఇక మేనమామ నలుగు పెట్టిన తర్వాత ఇక కొత్త బట్టలు, కొత్త చెప్పులు ఇలా అయితే తీసుకొస్తారు. అదే అమ్మాయికనుకోండి నలుగు పెట్టిన తర్వాత కొత్త చీర, కొత్త రవిక ఇలా కొత్త బట్టలు పెట్టిన తర్వాత చెప్పులు, కాళ్ళకి మెట్టులు ఇలాంటియన్నీ మేనమామే తీసుకొస్తారనమాట. మాలో అయితే మేనమామ ముందే పెళ్ళికొడుకుని చేసిన తర్వాతే మిగతా ఎవరైనా. సో, మా మేనల్లుడినైతే మేమొక 4 రోజులు ముందుగానే పెళ్ళికొడుకుని చేశాము. పెళ్ళికొడుకుని చేసిన తర్వాత మొదలు పెట్టిన తర్వాత ఇక నలుగు ఆగకూడదనమాట. ఉదయం ఒకళ్ళు పెట్టడం, సాయంత్రం ఒకళ్ళు పెట్టడం అలా కంటిన్యూస్‌గా రోజు పెడుతూ ఉండాలి. మా మేనల్లుడికైతే మొత్తం పెళ్లి రోజుకొచ్చేసరికి 9 నలుగులు పడిపోయినాయనమాట. అంటే మా పిన్ని వాళ్ళు అందరూ ఉన్నారు గదా! సో, రోజుకి ఇద్దరు చొప్పున అలా పెట్టారు. ఫస్ట్ ఎవరైనా పెట్టాలనంటే ముందు మేము పెట్టిన తర్వాతే నలుగు పెళ్ళికొడుకుని చేసిన తర్వాత చేయాలనమాట. సో, చూస్తున్నారు గదా మీరు ఈ వీడియోలో ఎంత అల్లరి చేస్తున్నారు, ఎలాంటి డాన్సులు ఇవి. ఒకటే నవ్వులు, సరదాలనమాట. ఈలోపు ఇలా ఇవి జరుగుతూ ఉన్నాయి. లోపల వంట కార్యక్రమాలు గూడా అవుతూ ఉన్నాయన్నమాట. సో, అందరికీ లంచ్ ఇక్కడే. ఇలాంటప్పుడే కదండీ అందరూ కలుసుకునేది, అందరూ సరదాగా ఉండేది. నాకైతే అలాగే అనిపిచ్చిద్ది. అందరూ ఇలా ఇంటి ముందు ఉండి కలకలలాడుతుంటే ఎంత బావుండేదో. బట్ ఎప్పుడూ కూడా ఇంత కలకలలెప్పుడూ ఆడుతూ ఉండేదంటే, మా అమ్మమ్మ, తాతయ్య ఉన్నప్పుడు మాత్రం మా పిన్ని వాళ్ళు ఎప్పుడూ వస్తూనే ఉండేవాళ్ళు. ఈ వారం వచ్చారు, ఈ వారం రాలేదని లేకుండా పాపం ఎప్పుడూ వస్తూ ఉండేవాళ్ళు. బట్ అమ్మమ్మ చనిపోయిన తర్వాత అంతా తగ్గిచ్చేశారు. ఆ తర్వాత తాతయ్య ఉన్నప్పుడు కాస్తో కూస్తో వస్తూ ఉండేవాళ్ళు గానీ, ఇక తాతయ్య కూడా చనిపోయిన తర్వాత ఇంక ఎవరికి వాళ్ళకి బాధ్యతలు పెరిగిపోతాయి గదండీ! పిల్లలు పెద్దవాళ్ళవ్వటం, వాళ్ళు కాలేజీలు కానీ, స్కూల్స్ కానీ, లేదంటే ఎవరి వృత్తిరీత్యా వాళ్ళు బిజీ అయిపోయి ఇంక రావటం అయితే చాలా తగ్గిచ్చేశారు. అప్పుడంటే అమ్మమ్మ ఉన్నప్పుడు పిల్లలు అందరూ చిన్న పిల్లలు కాబట్టి ఇంకా ఎప్పుడు పడితే అప్పుడు రావటానికి కూడా అవకాశం ఉండేది. అందరూ వచ్చేవాళ్ళు. ఇంతే సరదాగా ఉండేదనమాట. మా ఇంట్లో ఒక పండగ వాతావరణంలాగా ఉండేది. ఎందుకంటే ఆరుగురు ఆడపిల్లలు కదా! నా పెళ్ళయి వచ్చినప్పుడు ఇద్దరికే పెళ్ళిళ్ళు కాలేదు. మిగతా నలుగురికి పెళ్ళిళ్ళయినాయనమాట. సో, ఎప్పుడు మా ఇల్లు కళకళలాడిపోతా ఉండేది. మా చేతి నిండా గూడా పని ఉండనే ఉండేది అట్లాగే. మా అమ్మాయి పెళ్ళప్పుడు ఇంతే సరదాగా ఇలాగే ఉండింది. మా అమ్మాయి పెళ్లి తర్వాత మళ్ళీ ఇప్పుడు మా మేనల్లుడి పెళ్లితో మళ్ళీ మా ఇల్లు కళకళలాడిపోయిందనమాట. ఆ రోజైతే
మామూలు నవ్వులు కాదు. ఇక్కడ మీకు కనిపిస్తుంది గదా! ఈ పిన్నే ఎక్కువ నవ్విస్తదనమాట. సో, తినేమో మా పెద్ద పిన్ని వాళ్ళ అమ్మాయి. పెద్ద ఆడపడుచు వాళ్ళ అమ్మాయనమాట. తను బెంగుళూరులో ఉంటుంది. సో, మా ఆడపడుచు ఏంటంటే, అబ్బాయికి పెళ్లి కూడా అందరికీ కలిసొచ్చేటట్టుగా అంటే సమ్మర్‌లోనే పెట్టిందనమాట. మళ్ళీ ఒకళ్ళొచ్చి ఒకళ్ళు రాకుండా అన్నట్టుగా కాదు. తనకి ఒక్కడే కొడుకు. అందరూ రావాలన్నట్టుగా ఈ సమ్మర్‌లోనే అందరికి హాలిడేస్ ఇచ్చాకే చూసి పెట్టుకుందనమాట పెళ్లి. సో, అందరైతే ఒకళ్ళొచ్చారు, ఒకళ్ళు రాలేదని కాదు. అందగా వచ్చేసారు. సో, మా ఇంటి దగ్గర పెళ్ళికొడుకుని చేసి మేము ఇంటికి పంపించిన తర్వాత సాయంత్రం పూట అబ్బాయి వాళ్ళ ఇంటి దగ్గర మా చిన్నాడపడుచు వాళ్ళు నలుగు పెట్టారనమాట. తిని మా చిన్నాడపడుచు మిర్యాలగూడలో ఉండేది తినే. అక్కడ కూర్చుంది మా పెద్ద పిన్ని. సో, ఆ పక్కన నుంచున్న పిన్నిని ఇప్పటివరకు డాన్స్ ఏసింది చూసారు గదా! ఆ పిన్ననమాట. అందరూ వచ్చేసారు. ఆల్‌మోస్ట్ ఒక 4 డేస్ ముందే వచ్చేసారనమాట అందరూ. ఆహ్, నలుగు కూడా ఒక చిన్న ఫంక్షన్ లాగా జరిగింది. ఇక మేము మొదలుపెట్టిన దగ్గర నుంచి ఇక రోజు కంటిన్యూస్‌గా ఉదయం, సాయంత్రం అయితే ఇతనికి ఏంటంటే మా మేనల్లుడికి మొత్తం 9 నలుగులు పడాలని చెప్పి రోజుకి 3 నలుగులు చొప్పున మరుసటి రోజు నుంచి 3 నలుగులొచ్చాయన్నమాట. మొత్తం 9 నలుగుల్లాగా. సో, ఈ నలుగులకి అబ్బాయికైతే పెళ్లి కలొచ్చేసిందన్నమాట. మనకు ఫేషియల్ ఇవి కూడా అవసరం లేదు. ఈ శనగపిండి వీటితోనే నెయ్యి, శనగపిండి ఇలా వేసి చక్కగా నలుగు పెడతారు. ఒక పక్క నలుగు పెట్టి పెళ్ళికొడుకుని చేస్తున్న దగ్గర నుంచి మా మేనల్లుడినైతే బాగా ఆట పట్టిచ్చేస్తున్నారనమాట. సో, ఇదేనండి ఈరోజు నా వీడియో. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా కామెంట్ చేయండి.